ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించిన నీ ప్రేమకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడమని, కార్యక్రమం ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 10వ అధ్యాయము 33వ వచనము 34వ వచనమును చదువుకుందాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కులవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మనము చదివిన ఈ వాక్య భాగము మనకు బాగా పరిచయమైన ఒక వాక్య భాగం. ఇది మంచి సమరయుని గురించి ప్రభువు చెప్పిన ఉపమానములో ఒక భాగమై ఉన్నది. ఒక వ్యక్తి యెరూషలేములో నుండి యెరికోకు ప్రయాణమై వెళ్తుండగా దొంగల చేత చిక్కుకొని వారు అతనిని దోచుకొని కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళినారు. ఆ మార్గమున వెళ్ళిన ఒక యాజకుడు చూస్తూ అక్కడి నుండి తాను మాత్రము మౌనముగా వెళ్ళిపోవటం చూడగలం. అదే రీతిగా ఆ మార్గములో వెళ్తున్న ఒక లేవీయుడు కూడా ఆ వ్యక్తిని చూసినాడు, కానీ తాను చేయవలసిన కార్యమును చేయకుండా అక్కడ సహాయం చేయకుండా వెళ్ళిపోయినట్లు మన కోసము ఆ ఉపమానంలో రాసి ఉంచబడింది. అయితే ఒక సమరయుడు ఆ గాయపడిన వ్యక్తిని చూసి అతన్ని ప్రేమించి అతని యొద్దకు వెళ్ళి తన గాయములకు ద్రాక్షారసము పోసి కట్టుకట్టి తన గాడిద మీద అతన్ని తీసుకొని వచ్చి ఒక పూట కూలివాని ఇంట్లో అతడు ఉండేదానికి, అతడు బాగుపడేదానికి, తనకు కావాల్సిన సౌకర్యములన్నీ చేయమని ఆ స్థలంలో ఉన్న వారికి ఆయన ఆజ్ఞ, లేకపోతే ఆ స్థలంలో ఉన్న వ్యక్తికి ఆజ్ఞ ఇచ్చి అతనికి కావాల్సిన రుణమును చెల్లించి, నేను తిరిగి వచ్చినప్పుడు ఇంకా ఏమైనా నీకు ఖర్చు అయితే నేను ఇస్తాను అని చెప్పి వెళ్ళటము చూడగలం. ఈ ఉపమానములో ఉన్న సమరయుని యొక్క భాగం మనము చూసినట్లయితే యేసు ప్రభు మన కోసము చేసిన గొప్ప కార్యమును, గొప్ప త్యాగమును చూపిస్తూ ఉన్నది. ఈ లోకములో యాజకుడు చేయలేనిది, ఒక లేవీయుడు చేయలేని కార్యమును యేసు ప్రభు మన కోసము దిగివచ్చి, అపవాది నిన్ను నన్ను కొర ప్రాణముతో ఇంకా ఇతడు చనిపోతే నరకానికే అన్న పరిస్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతే, లోకంలో ఇతడు ఇంకా ఏమి చేయలేడు, ఎలాగైనా మరణించి నరకానికి వెళ్తాడన్న స్థితిలో అపవాది నీ యొక్క జీవితమును పాడు చేసి వెళ్తే, నిన్ను ప్రేమించిన యేసు ప్రభు నీ పైన జాలి కలిగి ఉన్న దాన్ని బట్టి నీ పాపము ద్వారాగా నీకు కలిగిన గాయములను కట్టుటకు, నిన్ను బాగు చేయుటకు నిన్ను వెతుక్కుంటూ వచ్చినాడు అన్న కార్యమును జ్ఞాపకం చేస్తుంది. నిన్ను చూసి నీ పైన ఆయన జాలి కలిగినాడు. అయ్యో, నా కుమారుడు ఇలాగూ నశించిపోతున్నాడే, నా కుమారుడిని బాగు చేసుకోవాలి, ఇతని జీవితము నా దృష్టికి అమూల్యమైనదిగా ఉన్నది. అయ్యో, దొంగల చేతికి అనగా అపవాది చేతికి చిక్కుకొని పాపములో పడి నాశనమైపోయినాడే, ఇతన్ని బాగు చేసి మరలా నేను ఉపయోగించుకోవాలని ప్రభు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశమును, మన పట్ల కలిగి ఉన్న ప్రేమను, మన కోసము చూపించిన జాలిని ఇందులో మనము చూడగలం. నీ గాయములు కట్టేదని అనగా నీ పాపము చేత నీవు పొందిన గాయంలో కట్టి నీవు స్వస్థత పొందాలని ప్రభు నీవు ఉన్న స్థలములో నుండి నేను ఒక భద్రమైన స్థలమునకు, ఒక పూట కూలివాని ఇంటికి చేర్చిన రీతిగా నిన్ను తీసుకొని వెళ్ళి దేవుని వాక్యము దొరికే దైవ బిడ్డల యొద్ద సముఖంలో నిన్ను చేర్చినారు. వారు నిన్ను పోషించేదానికి అనగా ఆత్మీయంగా పోషించేదానికి నీవు
పడిన స్థితిలో నుంచి లేవనెత్తబడేదానికి, నీ పాపపు కట్ల నుంచి విడిపించబడి పూర్ణమైన విడుదల పొంది స్వస్థత పొంది దేవుని కొరకు లేచి ప్రజ్వలించే వ్యక్తిగా మారేంత వరకు నీకు అవసరమైన కార్యములన్నింటినీ బోధించడానికి, నిన్ను నడిపించడానికి, నీ పట్ల ఆయన అక్కర కలిగిన వాడిగా నిన్ను ఒక సంగమునకు తీసుకొని వెళ్ళే కార్యం మీది పోల్చుతూ ఉన్నది. ఎందరూ ఈ ప్రేమను గుర్తించగలుగుతూ ఉన్నాం. ప్రతి దినము దేవుని కార్యము చూసాం. మంచి సమరయుడు ఆ మార్గంలో ఉన్నవాడిని తీసుకొని వెళ్ళి ఒక పూట కూలి వాని ఇంటిలో ఉంచి అతనికి కావాల్సిన సహాయం చేసినాడని అనుకుంటున్నాము. కానీ నీవు నేను బాగుపడి దేవుని కొరకు జీవించాలని ఇంతగా తన్ను తాను తగ్గించుకొని భూమికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించిన ఈ కార్యాన్ని మర్చిపోతున్నామే. మనము ఆయన చేత ప్రేమించబడ్డాము. యెరూషలేము అనగా దేవుని పట్టణము, యెరికో అనగా లోకమునకు సూచనగా ఉన్నది. ఆ వ్యక్తి యెరూషలేములో నుండి లోకమునకు వెళ్తున్నప్పుడు అనగా యెరికోకు వెళ్తున్నప్పుడు దొంగల చేత చిక్కుకున్నాడు. నీవు కూడా దేవుని కృపను విడిచిపెట్టి లోకములో ఉన్న వాటితో స్నేహము కలిగి ఉండాలని ప్రయత్నించినప్పుడు అపవాది నిన్ను దోచుకుంటున్నాడన్న కార్యమును మర్చిపోతున్నావేమో. అలాంటి స్థితిలో ఉన్న నిన్నింతగా ప్రభు ప్రేమించినాడంటే ఆయన ప్రేమను నీవు గుర్తిస్తున్నావా? ఆయన నీకోసము సమస్తము చేసినాడు. ఆ పూట కూలి వాని ఇంట్లో అంటే ఆ సంఘ నాయకుడికి నిన్ను అప్పగించినాడు. నేను వచ్చేంత వరకు ఇతనిని భద్రముగా కాపాడుకొను, ఇతని యొక్క ఆత్మ నాకు అమూల్యమైనది, ఇతను నిత్యము నాతో నివసించవలసిన వాడు అని నిన్ను ప్రేమించి నిన్ను నీ సంఘ నాయకునికి అప్పగించి ఉన్నాడనేది ఎన్నడూ మర్చిపోరని ఒక కార్యముగా ఉన్నది. నీవు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనతో పాటు కలిసి ఆనందిస్తే ప్రభు దాని యొక్క ప్రతిఫలమును నీ యొక్క సంఘ కాపరికి ఒక దినమును ఇయ్యబోతున్నాడన్న కార్యమును కూడా ఇక్కడ చాలా తేటగా చెప్పటం చూడగలం. ఎంతమంది ఇంత ప్రేమను చూపించిన ప్రభువుని మీ హృదయములో కలిగి ఉన్నారు? నా ప్రభు నా కోసము ఇంత గొప్ప యాగమును చేసినాడు. నా ప్రభు నన్ను ప్రేమించి పరలోకమును విడిచిపెట్టి భూమికి వచ్చినాడు. నా కోసమే సమస్తమును చేసినాడని గుర్తించగలుగుతున్నావా? నేను లోకములో చిక్కుకొని గాయము పొందిన వాడిగా, నా సమస్తమును పోగొట్టుకున్న వాడిగా ఉంటే నన్ను ప్రేమించిన నా ప్రభువుకు నా జీవితాన్ని పూర్ణముగా సమర్పించుకుంటానన్న అనుభవం నీలో ఉన్నదా అని ఒక్కసారి పరీక్షించుకో. నీకోసమే ఇవన్నీ చేసినాడు. తిరిగి ఒక దినము రానై ఉన్నాడు. నీవు బాగుపడి ఆయనను ఎదుర్కొనే వ్యక్తిగా ఉండాలని, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన సింహాసనాసీనుడిగా దూతలతో పాటు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట నీవు నిలబడే వ్యక్తిగా ఉండాలని నిన్ను ప్రేమించి ఇంత గొప్ప కార్యమును ప్రభు చేసినాడు. నీవు ఆయన ప్రేమను గుర్తించగలుగుచున్నావా? ఆయన యొక్క ప్రేమను నీ హృదయంలో అనుభవించి ఇతరులకు చూపించగలుగుచున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. దేవుని ప్రేమను ఎన్నిసార్లు నిర్లక్ష్యపరిచినావు? ఎన్నిసార్లు లోకం వైపు చూసి దేవుని కృపను నిర్లక్ష్యపరిచినావు? ఈ ఉదయకాలంన ప్రభు వాటన్నిటిని విడిచిపెట్టి నా యొద్దకు తిరిగి రమ్మని ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తన ప్రేమ చేత నిన్ను కౌగలించుకోవాలని ఆశిస్తూ, నిన్ను ఆయన యొక్క కృప చేత నింపి నడిపించాలని ఆశిస్తూ ఈ ఉదయకాలమున నీతో మాట్లాడుచున్నాడు. మంచి సమరయుడిగా నిన్ను ప్రేమించినాడు. యాజకుడు చేయలేని కార్యము, లేవీయుడు చేయలేని కార్యము నీకోసము సమరయుడిగా వచ్చి తను తాను తగ్గించుకొని గాయములను పొంది నీకు విమోచన ఇచ్చినాడు అనేది జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ప్రాతకాలమున మీరు మాకిచ్చిన నీ వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ మేము నీ చేత ప్రేమించబడ్డామని ఎన్నడూ మర్చిపోకుండా పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో నీకోసము నాయన జీవించే కృపను అనుగ్రహించమని. దేవా, ఇంతవరకే లోకములోనైనా మేము పోగొట్టుకున్న కార్యములన్నిటిని మరచి ఇంకనైనా నీకోసం నమ్మకం ఉండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.